మార్కెట్ కి వచ్చి డబ్బు వసూలు చేస్తావురా? చెప్పు చెప్పరా? వాళ్ళు అలా కొట్టుకుంటుంటే చూస్తూ ఊరుకుంటారు సార్. ఉండవయ్యా బాబు, వాళ్ళు అసలే మామూలు రౌడీలు కూడా కాదు. నువ్వు ఊరుకో. నేను ఈ పోలీసు ఉద్యోగం చేస్తున్నది వాళ్ళు అలా కొట్టుకుంటుంటే చూస్తూ ఊరుకోవడానికి కాదండి. వదలండి సార్. ఏయ్, వదలండి. ఏయ్, వదలండి. ఏయ్, వదలండి. ఏయ్, వదలరా. వదలకపోతే చొక్కా వదలరా. అచ్యుతరామయ్య గారు, అచ్యుతరామయ్య గారు, అలా చూస్తూ నిలబడితే ఆపు. వీడిని తీసుకెళ్లి జీబులో పడేయండి. నువ్వు కూడా వెళ్ళు.
బాబు మస్తాను గాడు చచ్చాడు. మస్తాను గాడు చచ్చాడు. సిస్టర్, అతను స్పృహ వచ్చి ఎక్కువగా బాధపడుతుంటే ఒక మోల్ ఇంజెక్షన్ ఇవ్వు. ఎస్, స్మాల్ ఇంజరీ. డోంట్ వరీ, టేక్ రెస్ట్. ఓకే? వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది డాక్టర్? ఫకీర్కు మాత్రం చిన్న చిన్న ఫ్రాక్చర్స్ అయ్యాయి. మస్తాన్ పరిస్థితి మాత్రం చాలా సీరియస్ గానే ఉంది. ఇంకో 24 గంటలు దాటితే గానీ నేను ఏ విషయం చెప్పలేను. అతను అంత బాధలో కూడా నన్ను ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని గోల పెడుతున్నాడు. హెడ్ ఇంజరీకి ఎక్కడ తీసుకెళ్ళినా ఇంతకంటే మంచి ట్రీట్మెంట్ ఎవరు చేస్తారు? అవును, అతను ఒక హంతకుడు అనుకుంటాను. చాలా భయంకరమైన హంతకుడు. వాడు చావాలని ఊరంతా కోరుకుంటున్నారు, నేను కూడా. మేము అలా కోరుకోకూడదు కదా. వాడు చచ్చిపోయాడని ఊరంతా పండగ కూడా చేసుకుంటున్నారు. అవునరా, నాకు పిచ్చారా? తండ్రి నాకు పిచ్చెక్కిస్తున్నావు. ఆ గోండాలతో జరిగి నువ్వు పిచ్చివాడు అయిపోతున్నావు. రే ఆగరా, ఆ మస్తాన్ గడు ఇంకా చావలేదురా. హాస్పిటల్ నుంచి వాడు బ్రతికి బయటపడ్డాడంటే మిమ్మల్ని ముక్కల కింద నరికేస్తాడ్రా. వాడు బ్రతికొచ్చాక ఏమిటి అంకుల్, మా మధు పేరు చెప్తే వాడు కుక్కర్ రాగం వచ్చిన కోడి పెట్టలాగా పడుకుంటాడు అంతే. మీరు పిచ్చి భ్రమలో ఉన్నారా? తెలియకుండా పులి నోట్లో తలబెట్టాడు మీ మధుగాడు. వాడితో పాటు మీరు కూడా నిప్పుల్లో దూకుతున్నారు. పదండి. రామా, కేశవ్ వచ్చి చెప్పే వరకు మాకు ఈ విషయం తెలియనే తెలియదు. తెలిసాక ఇంట్లో వాళ్ళందరూ ఒకటే ఏడుపు. ఇంతకీ మధు ఏమైనట్లు బావా? మా ఇంటికి కూడా రాలేదు మరి. ఎక్కడికి పోతాడు? పోలీసులకు దొరకకుండా ఎక్కడో దాక్కుని ఉంటాడు. తెలివి తక్కువతనం కాకపోతే ఒక్కసారి నా దగ్గరకు వచ్చి బావా నన్ను దాచేయండి అని ఒక్క మాట అనుంటే మాయల పకీరు ప్రాణాలు చిలకలో పెట్టి సప్త సముద్రాల అవతల దాచినట్టు సేఫ్టీగా దాచేవాడిని కదా. బావా, ఇప్పుడు మనం ఏం చేస్తే బాగుంటుందో ఎవరైనా మంచి లాయర్తో సంప్రదిద్దామా? జరగవలసినంత జరిగిపోయాక ఇంకా ఏ లాయర్తో సంప్రదించే ప్రయోజనం?
బావా నువ్వే ఇలా అధైర్యంగా మాట్లాడితే మిగతా వాళ్ళకి ఎవరు ధైర్యం చెప్తారు? వాళ్ళని ఎవరు ఓదార్చారు చెప్పు? ఏం చెప్పి ఓదార్చాలంట? హాస్పిటల్లో ఉన్న మస్తాన్ చచ్చిపోతే మధు కూనీకూరవుతాడు. వాడిని పోలీసు యూనిఫారం లో చూసి మురిసిపోదాం అనుకున్నాను. చివరికి వాడికి నా చేతులతోనే బేడీలు వేయాల్సి వచ్చేట్టుంది. మీరే కంగారు పడకండి మామయ్య గారు. క్రిమినల్స్ రక్షించుకోవాలంటే మనం కొన్ని ప్రిన్సిపల్స్ వదులుకోవాలి. 400 రూపాయల కట్టలుచ్చుకొని కొట్టవలసిన వాళ్ళ గోపు మీద గుయ్యమని పెట్టి కొట్టామనుకోండి, మర్డర్ కేసులు కూడా మామూలు కేసులు అయిపోతాయి. ఆ మాటకు వస్తే మనోడి చేతిలో తన్నులు తిన్న మస్తాను ఎంతమందిని మర్డర్ చేశాడు? వాడి మీద ఏమైనా కేసులు పెట్టారా? అయిపోయి పోలీస్ బండి వస్తుందేంటి? నమస్కారం సార్. నమస్తే. మా అబ్బాయి ఇంకా ఇంటికి రాలేదు. రాగానే నేనే తీసుకొచ్చి స్టేషన్లో చెప్తాను. పదండి, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. మీరు? నేను మధు మేనమావనండి. నా పేరు కృష్ణయ్య. ఇన్స్పెక్టర్ బాబు, చిన్నవాడివైనా నీకు దండం పెడతాను. నా కొడుకును కాపాడు బాబు. చేవకు కూడా అపకారం తలపెట్టడం చేత కాని వాడు. వాడిని ఎలాగైనా రక్షించు. పూర్ణ, మతిపోయిందా నీకు? ఊరంతా తెలుసు వాడు నేరం చేశాడని. అమాయకుడు అంటావే? లోపలికి వెళ్ళి. క్షమించండి సార్, మా ఆవిడ మాత్రం పట్టించుకోకండి. కడుపు తీపి కొద్ది ఏదో వాగుతోంది. చాలా బాగుంది. కన్న తండ్రి మీద జరిగిన దౌర్జన్యానికి ఒక కన్న కొడుకు తిరగబడితే తప్పు. ఆ కన్న కొడుకు అమాయకుడని ఒక కన్న తల్లి చెప్పుకుంటే తప్పు. తప్పులు పట్టే పోలీసు ఉద్యోగాలను మనకి అన్నీ తప్పులే. సార్, చూడమ్మా, మీ అబ్బాయికి ఏ కష్టం రాకుండా కాపాడేందుకు నా చేతనంత వరకు ప్రయత్నిస్తాను. నేను కేవలం పోలీసు ఉద్యోగం మాత్రమే కాదు, మానవ మాత్రం కూడా. చూడండి, మీరంతా కాస్త బయటికి వెళ్ళండి. చూస్తావేట? బయటికి వెళ్ళా. నువ్వు కూడా. సార్ మీకు తెలియదేమో నేను ఈ ఇంటికి. తెలుసు, బయటికి వెళ్ళి. థ్యాంక్స్. అచ్యుతరామయ్య గారు, వయస్సులో అనుభవంలో మీరు నాకన్నా పెద్దవారు. మీకు తెలియంది కాదు, ఎన్నో సందర్భాల్లో తప్పనిసరిగా ఆదుకున్నాం. మనసొప్పకపోయినా చూసి చూడలేదన్నాం, చూసామన్నాం. అదంతా ఎవరి కోసమో చేశాం. ఇప్పుడు మన కోసం మనం చేసుకోకూడదు సార్. నేరస్తుడు మీవాడు కాదు, ఊరంతా అసహించుకుంటున్న మస్తానే నేరస్తుడు. అలా నేను ఎఫ్ఐఆర్ రాశాను. వద్దు సార్, అది అబద్ధం సార్. దానికి నేను ఒప్పుకోను. అచ్యుతరామయ్య గారు, నేరస్తుడు శిక్షింపటం తప్ప? మస్తాన్ ఒక నరకాసురుడు. వాడు చావు బతుకులో ఉన్నాడని తెలిసి ఊరంతా పండగ చేసుకుంటున్నాం. మీ వాడికి వ్యతిరేకంగా ఎవరు సాక్ష్యం చెప్పరు. మన డిపార్ట్మెంట్ చేయలేని పని మీ వాడి వల్ల జరిగినందుకు మనం సంతోషించాలి. మీకు ఇంకో విషయం తెలుసా? మధు గొడవ జరిగాక పిరికి వాళ్ళలాగా ఎక్కడికి వెళ్ళి దాక్కున్నాడని కదా మీరు అనుకుంటున్నారు. లేదు, నేరుగా నా దగ్గరకు వచ్చి పట్టుపడ్డాడు. అతన్ని అరెస్ట్ చేయకుండా నేను క్షేమంగా ఒక చోట ఉంచాను. ఎక్కడ సార్? నేను వాడిని వెంటనే చూడాలి. వీల్లేదు, ముందు నేను మస్తాన్ చూడాలి. వాడు మరణ వాంగ్మూలం ఇవ్వకుండా చనిపోతే మనకి మంచిది. ఆ తర్వాత మీరు మధుని చూడొచ్చు. వస్తా. నమస్కారం బాబు, నమస్కారం. మమ్మల్ని కంట కనిపెట్టండి సార్. అరే విష్ణుమూర్తి, అయ్యగారికి ఒక కుర్చీ పట్టారా వ్యధవ? నాకేం అక్కర్లేదండి. సరే, కాస్త నిమ్మ సోడా అయినా తాగండి. ఒరే విష్ణుమూర్తి, బాగా కూల్ గా ఒక నిమ్మ సోడా పట్టు.